ఎవరివన్ ఈ రోజు మన వీడియోలో చిట్టినాడు చేపల పులుసు అయితే ఎలా చేసుకునాలనేది అయితే చూపిస్తా. ఇదైతే తమిళనాడు వాళ్ళు చేసుకునే చేపల పులుసు అండి. వాళ్ళ స్టైల్లోనే చూపిస్తాను నేనైతే ఇప్పుడు. ఈ చిట్టినాడు చేపల పులుసు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేయొచ్చు. చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారన్నమాట. అంత బాగుంది. ఓకే, ప్రాసెస్ అయితే చూపించేస్తాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని అయితే దాంట్లో వేసుకోండి. దాంట్లో అయితే విత్తనాలు అస్సలు ఉండకూడదు, ఉత్త చింతపండు మాత్రమే ఉండాలి. విత్తనాలు తీసి ఇలా అయితే నానబెట్టుకోండి చింతపండుని. నెక్స్ట్ మనము చేపలు నీసువాసన ఉండకూడదంటే ఫస్ట్ చేపల్ని ఉప్పేసి పసుపు అలాగే పిండి ఇవి మూడేసి మంచిగా చేపల్ని ఒక పావు గంట కడుక్కోండి. చేపల్ని కడుక్కోవడం వల్ల చేపల్లో ఉన్న మడ్డి నీసువాసన మొత్తం పోతుంది. మీరు చేపలు సరిగ్గా కడగలేదనుకోండి, చేపల కూర వండినా కూడా కొంచెం నీసు అయితే ఉంటుంది. ఆ నీసు వాసనకి మనకి చేపల కూర తినబుద్ధి కాదు. నెక్స్ట్ ఇక్కడ ఈ ముక్కలులోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా నేను చూపిస్తున్నా చూడండి, మంచిగా మద్దన చేసి మసాజ్ చేసి ఈ చేప ముక్కల్ని ఒక అర్ధగంట పాటు గిన్నెలో వేసి పక్కనైతే పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు అలాగే కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలండి, కొంచెం సోపు, మిరియాలు, చెక్క, కొంచెం లవంగా, కొంచెం 2 ఇలాచి అలాగే ఎండుమిరపకాయలు, ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేయండి 2 సెకండ్స్. అలా ఫ్రై చేసిన తర్వాత వెల్లుల్లి, అవి ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. తర్వాత అల్లం ముక్కలు ఇవి మంచిగా కలిపేసేసుకొని దీంట్లోకే ఉల్లిపాయలు, మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్దవి ఉల్లిపాయలండి, వాటిని కూడా మంచిగా వేగిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము. తమిళనాడులో అయితే ఖచ్చితంగా పచ్చి కొబ్బరి వేస్తారండి. కాబట్టి చిట్టినాడు చేపల పులుసు అంటేనే కొబ్బరి. ఈ కొబ్బరి సన్న ముక్కలుగా చేసేసుకోండి. పైన తొక్కు తీసి సన్న ముక్కలుగా వేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకోండి. నావైతే ఇవి దేశీ టమాటా కాదు, హైబ్రిడ్ టమాటా కాబట్టి నాకు అంత పులుపు ఉండవు. అందుకే ఇవైతే నేను 2 అయితే టమాటాలు వేస్తున్నాను. సన్నగా కట్ చేసి ఈ టమాటాలని అలాగే వీటన్నిటిని బాగా మగ్గించండి. ఎలా అంటే టమాటాల మీద తొక్కుపోయేంత వరకు. మీ కాడ ఉంటే కరివేపాకు కూడా వేసేసుకొని ఈ మొత్తాన్ని మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మగ్గించుకోండి. టమాటాల మీద తొక్కుపోయేంత వరకు మనకి మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను చూపిస్తున్న ఈ విధంగా. తర్వాత మనం ఏ దాంట్లో అయితే చేపల పులుసు వేసుకున్నామనుకుంటున్నామో ఆ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ చీలికలు, వెల్లుల్లి ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ని అయితే దీంట్లో వేసేస్తున్నానండి. ఈ పేస్ట్ని వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి. దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే పెట్టండి. దాని తర్వాత చూడండి 5 నిమిషాల తర్వాత అయితే మనకి ఇలా ఆయిల్ అయితే తేలుతుంది. ఆయిల్ తేలిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపి దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా కారం అయితే వేసుకుంటే సరిపోతుంది. అలానే మనం మసాలాలో ఎండుమిరపకాయలు, మిరియాలు అవన్నీ వేసినాం కాబట్టి సరిపడా కారం అలాగే ఉప్పు అయితే వేసేసుకోండి. ఇవి మంచిగా వేసేసుకొని పైన ఆయిల్ తేలేంత వరకు వీటిని కూడా మగ్గించుకొని ఇంకొక పక్క స్టవ్ మీద వేడివేడి నీళ్లు పెట్టి ఆ వేడివేడి నీళ్ళని అయితే నేను చూపిస్తున్న విధంగా పోసి పలా అయితే ఉడికించుకోండి. ఇలా వేడి నీళ్ళు పోసిన తర్వాత సిమ్ములో పెట్టి దీన్ని ఉడికిస్తుండండి. నెక్స్ట్ ఇంకొక పొయ్యి మీద ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని మనం చేప ముక్కల్ని దీని మీద అయితే ఫ్రై చేసుకున్నాలండి. చేప ముక్కల్ని మొత్తం అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, 50% అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము చేప ముక్కల్ని ఇలా ఫ్రై చేసి పులుసులు వేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం అనేటివి బాగా పడతాయి. ముక్క స్టిఫ్గా కూడా ఉంటుంది. చేపల పులుసు కలిపినప్పుడు ముక్క అనేది చితికిపోదు అన్నమాట. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేపలని అయితే ఇలా ఫ్రై చేసి అయితే మీరు పక్కన పెట్టేసుకోండి. ఇంకొక పక్క మన చేపల పులుసు అయితే ఉడుకుతుంది కదండి. ఆ చేపల పులుసులో ఈ చేపలని అయితే వేసేసి సిమ్ములో పెట్టి మీరు ఏం లేదండి ఇంకా ఉడికించుకోవడమే. దగ్గర దీన్ని అర్ధగంట సేపు ఉడికిస్తే సరిపోతుంది. అర్ధగంట తర్వాత అయితే మన చేపల పులుసు పైన ఇలా అయితే ఆయిల్ తేలుతుంది. ఇలా తేలిందంటే మన కూర మంచిగా ఉడికినట్టేనండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని స్టవ్ బంద్ చేసేసుకొని దీన్ని కూర మొత్తం చల్లగా అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టేసుకున్నాలండి. చల్లగా అయిన తర్వాత మీరు అన్నం లెగ్ కానీ, రొట్టె లెగ్ కానీ, దోశలు లెగ్ కానీ సర్వ్ చేసుకోవచ్చు.
సూపర్ కాంబినేషన్ అండి, నమ్మండి నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో నేను చూపించిన ఈ చిట్టినాడు చేపల పులుసుని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ చేపల పులుసుకి మంచి అరోమా ఉంటుంది, సమ్ ఫ్లేవర్స్ మంచిగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఇది చిట్టినాడు చేపల పులుసు ఘాటుగా జలుబు చేసినప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అసలే వర్షాకాలం, ఈ టైంలో ఈ చేపల పులుసు తిన్నారా అస్సలు వదలరు. దీనికి ద బెస్ట్ కాంబినేషన్ ఇంకేదన్నా ఉందంటే రాగి సంకటి విత్ చేపల పులుసు తింటే అదిరిపోతుంది. సరే మరియు అయితే ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదండి. ఓకే బాయ్.